ప్రభుత్వ పథకాలపై ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంటే రాష్ట్రం అంతటా డబుల్ బెడ్రూమ్స్ ఇళ్ల పథకం ఇంకెప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది కాంగ్రెస్. పేదలకు ఇళ్లు కట్టిస్తామంటూ వరుస జీవోలు విడుదల చేసిన ప్రభుత్వం పనులు మాత్రం మొదలు పెట్టలేకపోతోందని మండిపడ్డారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. కరీంనగర్లో సీఎం ఇల్లు కూలగొట్టిస్తే ప్లాస్టిక్ షెడ్డులేసే పేదలకు దిక్కయ్యారని ఫైర్ అయ్యారు. ఐడీహెచ్ కాలనీని చూపించి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మోసం చేయలేరని అన్నారు పొన్నం ప్రభాకర్. మరి కేసీఆర్ గారు చెప్పిన 1,08,000 జీవో ఏది? ఇవాళ రేపు నోటిఫికేషన్ వస్తుంది అంటే ఎన్నికల లోపల మేము 1,08,000 ఇల్లు ఇస్తామనేప్పటికీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మేము ఇయ్యలేకపోతా ఉన్నాం అనే మాట మాట్లాడతారా? మభ్య పెట్టడానికి తప్ప ఇప్పటి వరకు నిర్మాణాత్మకంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్లకు ఏ ఒక్క లబ్ధిదారుని ఎంపికనే ప్రక్రియ చేయకపోతే శాంక్షన్ జీవోలు ఇన్ని రకాల 10 రకాల జీవోలు ఇచ్చి హైదరాబాద్ సంబంధించి కొడుకు చెప్పినటువంటి 1,08,000 ఇళ్లకు సంబంధించి జీవో ఇవ్వకపోయినప్పుడు ఏ విధంగా నమ్ముతామనే మాట అడుగుతున్నాం ఈ సందర్భంగా. ఉదాహరణ మా ముల్కనూరు చూసుకుంటే 170 ఇండ్లు శాంక్షన్ చేస్తూ ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రొక్లైన్ కు కొబ్బరికాయ కొట్టి మొత్తం ఇండ్లు కొలగొట్టించినాడు. 5 నెలలు అయిపోయింది, ఇప్పటి వరకు వాళ్ళకి సంబంధించినటువంటి షెల్టర్ లేదు. ప్లాస్టిక్ కవర్ రేకులతోటి బాత్రూములు ఇండ్లు కట్టుకొని చలికి దసరా అందులోనే, దీపావళి అందులోనే, రేపు సంక్రాంతి అందులోనే జరుపుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. టెండర్ ప్రక్రియ జరుగుతలేదు, టెండర్ ముందుకు వస్తలేరని కారణం మీద మీరు ఈరోజు గృహ నిర్మాణాన్ని అసలే ప్రారంభించకుండా హైదరాబాద్ లో మాత్రం ఓటింగ్ ఐడిహెచ్ కాలనీ మొత్తం ఎగ్జిబిషన్ అయిపోయింది. బయటి దేశం వాడు వచ్చినా, బయటి రాష్ట్రం వాడు వచ్చినా, వేరే జిల్లాలో వచ్చినా, జిల్లాలలో ఎక్కడ పోయినా అగో ఐడిహెచ్ కాలనీలో ఇల్లు కట్టిన చూడండి అని ఎగ్జిబిషన్ కు మాత్రమే సరిపోయేటువంటి విధంగా తెలంగాణ ప్రజలందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు.